ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పు నిజంగా రిజర్వేషన్లకు దెబ్బతీసేటువంటి తీర్పునివ్వడం జరిగింది. ఇది గతంలో 9 మంది జడ్జీల ధర్మాసనము 341 ఆర్టికల్ని సవరించకుండా ఎస్సీలను విభజించడం కూడదు అని ఒక జడ్జిమెంట్ ఉంది. అంటే 9 మంది ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను పక్కన పెట్టి ఇప్పుడు 7 ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద రాష్ట్రాలు వర్గీకరణ చేయొచ్చని ఇవ్వడం అనేది ఇది ఒక దుశ్చర్య. అది మతోన్మాద పార్టీలు కొన్ని కుల ఉన్మాద కుట్రలు చేస్తున్నటువంటి సంఘాలు కలిసి ఇది పడినటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. నిజంగా 9 మంది జడ్జిలు ఇచ్చినటువంటి ధర్మాసనం యొక్క తీర్పుని గౌరవిస్తూ 341 ఆర్టికల్ సవరించుకుంటూ పార్లమెంటులో చర్చ శాస్త్రీయబద్ధంగా జరిగితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజంగా మాదిగ సోదరులు తెలుసుకోవాల్సిన ఆలోచన ఏంటంటే మేము వాళ్ళకు మనం శత్రువులము, మనకు మనం శత్రువులం కాదు. నేను అనేది ఒకటే, ఏ చర్చ అయినా ఈ వర్గీకరణ అయినా శాస్త్రీయబద్ధంగా పార్లమెంటుబద్ధంగా 341 ఆర్టికల్ను సవరించుకుంటూ నిజంగా ఒక 20 సంవత్సరాల నుంచి భారతదేశ సెన్సెక్సే చేయట్లేదు, జనగణన చేయట్లేదు, జనగణన లేదు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు. ఏ ప్రణాళిక లేకుండా ఒక పార్టీలు మతాన్ని విభజించుకుంటా, కులాలు విభజించుకుంటా, ప్రాంతాలు విభజించుకుంటా చేసేటువంటి కుట్రలో భాగంగానే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఒకరి మోచేతి నీళ్ళు తాగడానికి మాత్రమే ఈ కుట్ర చేసిందని మేము అనుకుంటున్నాం. ఇది మాల జాతికే కాదు, ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు ఇది చేటే. ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు. మన దాంట్లో కూడా క్రిమినల్ అనేది చట్టం తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఉన్నవాడిని మనం ఎంత ఎస్సీలలో ఎంత ఉన్నవాడైన వాడిని అంటరాని వాడినే చూస్తున్నారు తప్ప వాడిని ఒక అగ్రవర్ణంగా చూడనప్పుడు ఈ వర్గీకరణ ఎందుకు? మళ్ళీ వర్గీకరణ అంటే మనందులో ఏబిసిడి వర్గీకరణ అనేది అత్యంత దారుణమైన పాశవికమైన చర్య. దీన్ని ఖండిస్తున్నాము. ఏది చేసినా శాస్త్రీయబద్ధంగా పార్లమెంటుబద్ధంగా నిజంగా 9 మంది జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ ఇది రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి హక్కును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు తెలుసుకోవాలని చెప్పేసి జడ్జీలకు మరి ఒకసారి విన్నవించుకుంటూ, ముఖ్యంగా ఈ జాతిని 59 కులాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి కులాలు అందరూ తెలుసుకోవాలి. మాల సోదరులే, మాదిగ సోదరులే కాదు, ఉన్న ఉపకులాలు కూడా, ఉపకులాలు అనకూడదు, అందరం ఒకటే కులంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ 59 కులాలకు నష్టం జరిగేటువంటి వర్గీకరణను అందరం నీరసించి ఖండించి ఈ వర్గీకరణను ఆపుతేనే మనకు మనుగడ అనేది ఉంటుంది. లేకపోతే ఈ జాతి అనేది మొత్తమే అంతరించిపోయే పరిస్థితి, అది అగ్రవర్ణాలకు మనం బానిసలుగా మారే రోజు అది దగ్గరలో ఉందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఖండిస్తూ మాలలందరూ మిగతా ఉపకులాలు కూడా ఈ వర్గీకరణను సమ్మతించకుండా శాస్త్రీయబద్ధమైన వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాల సోదరులందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాం. జై మాల. ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అమలు పరచుకోవచ్చని రాష్ట్రాలకు ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా మా మాలలమంతా ఏకమై ఆ యొక్క ఏబిసిడి వర్గీకరణను అడ్డుకోవడానికి మేము శక్తి వంచన లేకుండా పనిచేద్దామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హుస్నాబాద్ సెంటర్లోని అంబేద్కర్ సర్కిల్లో డిసెంబర్ 1 తారీఖు నాడు జరగబోయేటువంటి మాలల సింహగర్జనను విజయవంతం చేయడానికి ప్రతి మాల ముందుకు రావాలి. మనకు ఒక మాలలకు చరిత్ర ఉంది. మన మల యోధులు యుద్ధం చేసి పోరాటం చేసి రాజ్యాలను ఏలినటువంటి చరిత్ర మన మాలలకు ఉంది. కాబట్టి ఆ చరిత్రను పునరావృతం చేసి ఏబిసిడి వర్గీకరణను శక్తివంతం లేకుండా అడ్డుకోవడానికి ప్రతి మాల కంకణబద్దులై ముందుకు రావాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ యొక్క సింహగర్జన రాష్ట్రంలో ఒక పెద్ద సమూహంగా ఏర్పడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వణుకు పుట్టే విధంగా మన భారీ సమూహంగా మాలలమంతా హైదరాబాద్ను మరొక జాతర వాతంగా ఏర్పాటు చేయడానికి ప్రతి మాల ముందుకొచ్చి విజయవంతం చేయడానికి శక్తివంతం లేకుండా కృషి చేయాలి. అదేవిధంగా మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలోని హక్కులను కాపాడుకోవడానికి ప్రతి మాల పైన ఆధారపడింది. కాబట్టి ఆయన హక్కుల కోసం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రతి హక్కును మనం వాడుకొని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మ పోరాటం
ప్రతి మాల ముందుకు వచ్చి పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ మరి రాబోయే తరాలకు పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి రాబోయే తరాలకు అన్యాయం చేసే విధంగా మనం కాకుండా వారికి రాబోయే తరానికి న్యాయం జరిగే విధంగా ఇదే ఏపీసీడీ వారికి యథావిధంగా ఉండేటట్టు రద్దు అయ్యే వరకు ఈ పోరాటాలు ఆగద్దని చెప్పి నేను ఇక్కడ హుస్నాబాద్ మండలంలో హుస్నాబాద్ మున్సిపల్ డివిజన్లోని విజ్ఞప్తి చేస్తా ఉన్న వాళ్ళందరూ ముక్తఖండంతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఇంటి నుంచి ఆడామగ పెద్ద ఎత్తున తరలాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్. కార్యక్రమానికి చేసిన కుల బాంధవులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ, ఏదైతే విభజన చేయాలని అనుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి జనానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మేము కోరుకుంటూ, ఇది ఏదో నరేంద్ర మోడీ కనుసన్నుల్లోనే ఈ వర్గీకరణ జరిగిందని మేము అనుకుంటున్నాం. కాకపోతే నరేంద్ర మోడీ గారు మీరు ఇకనైనా ఈ అగ్రవర్ణాల రాజకీయాలను పెంచిపోషించకుండా అన్నదమ్ములాగా కలిసి ఉండేటువంటి మాల మాదిగ కులాలను విభజించి పాలించే విధంగా ఈ రాజకీయం చేస్తున్నారు. కావున మీరు మా భారీ బహిరంగ సభతోటైనా మీరు డిసెంబర్ 1న తలపెట్టిన భారీ బహిరంగ సభతోటైనా మీరు కనువింపు చేసుకొని దాన్ని పునరాలోచించి దాన్ని రద్దు చేసే విధంగా నువ్వు చర్యలు చేపట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాలలను చిన్న చూపు చూడకుండా అన్ని శాఖల్లో తగిన న్యాయం జరిగే విధంగా మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ, లేని ఎడలో మేము కూడా తిరగబడతాం, ఎగబడతాం, కొట్లాడదాకనైనా మేము ఎక్కడికంటే అక్కడికి పోయే విధంగా మాలలను వెనుకటి నుండి చరిత్ర కలిగిన మాల నాయకులు ఉన్నారు. పేరున్న మాల జాతి మాది, అంటే ఆగం ఉంటే తినవన్న విధంగా తెల్ల బట్టలు వేసుకుని మా వంతు ఉండా లేకుండా నిండుగా నిదానంగా కలిసిమెలిసిపోయే వ్యవస్థ మాది. అదొక మాల జాతిగా చెందుతుందని నేను ఈరోజు మీకు తెలియజేస్తూ, ఈ డిసెంబర్ 1న తలపెట్టినటువంటి మన మాల జాతికి చాలా ప్రమాదం పోచి ఉంది. ఈ ప్రమాదాన్ని అందరం కలిసి కట్టుగా ఏకదాటిపై వచ్చి ఈ డిసెంబర్ 1న విజయవంతం చేయాలని మాల కుల బాంధవులందరికీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాల విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానం. జై మాల, జై భీమ్.